ఏప్రిల్ 19 అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేక బాధపడుతున్నారా? కేవలం 10 రూపాయలతో ఈ వస్తువులు కొంటే అఖండ ఐశ్వర్యం. అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. అక్షయ తృతీయ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బంగారం. ఈ రోజు కొన్న సంపద ఎప్పటికీ అక్షయంగా ఉంటుందని నమ్ముతారు. కాని ఆకాశాన్ని తాకుతున్న ధరల వల్ల సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి. మరి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం దక్కదా అని అస్సలు నిరాశపడకండి. భగవంతుడికి కావాల్సింది మన భక్తి శ్రద్ధలే కాని ఆస్తిపాస్తులు కావు. మన శాస్త్రాల ప్రకారం బంగారం కొనలేని వారు కేవలం 10 రూపాయలతో మన చుట్టుపక్కల దొరికే కొన్ని అదృష్ట వస్తువులు కొన్నా చాలు. బంగారంతో సమానమైన లేదా అంతకంటే ఎక్కువ సిరి సంపదలు లభిస్తాయి. ఆ అద్భుతమైన వస్తువులేమిటి? వాటిని ఇంటికి తెచ్చాక ఎలా పూజించాలి? ఆ రోజు పాటించాల్సిన నియమాలేమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సంస్కృతంలో అక్షయ అంటే ఎప్పటికీ క్షయం కానిది, నిరంతరం వృద్ధి చెందేది అని అర్థం. ఈ పవిత్రమైన రోజున మనం చేసే చిన్న మంచి పనైనా, కొనే ఏ పవిత్ర వస్తువైనా మనకు అక్షయమైన పుణ్యాన్ని, అదృష్టాన్ని ఇస్తుంది. అయితే ఆ కొనే వస్తువు కేవలం బంగారమే కావాల్సిన అవసరం అస్సల్లేదు. మన ప్రకృతిలో లక్ష్మీదేవికి ప్రతిరూపాలుగా భావించే ఎన్నో అదృష్ట వస్తువులు ఉన్నాయి. వాటిని భక్తితో ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మినే మన ఇంట్లోకి ఆహ్వానించినట్లే. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఏమాత్రం నిరాశపడకుండా తమ స్తోమతకు తగిన వస్తువులను కొనుగోలు చేసి ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. బంగారం కొనలేని వారు తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన వస్తువు కల్లుప్పు. క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవితో పాటే సముద్రం నుండి ఉద్భవించిన ఈ ఉప్పును సాక్షాత్తు అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు ఉదయాన్నే స్నానం చేసి ఒక ప్యాకెట్ కల్లుప్పు ఇంటికి తేవాలి. దానిని నేరుగా వంటగదిలో పెట్టకుండా పూజా మందిరంలో ఒక రాగి లేదా ఇత్తడి పళ్ళెంలో పోసి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజించాలి. లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా కనకధారా స్తోత్రం పఠిస్తూ పూజిస్తే ఇంట్లోని దరిద్రం, కనుదృష్టి పోతాయి. పూజ పూర్తయ్యాక ఆ ఉప్పును గాజు లేదా పింగాణీ సీసాలో భద్రపరుచుకుని వంటలో వాడుకుంటే మీ ఇంట్లో ఎప్పటికీ ధనధాన్యాలకు లోటు ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉప్పు తర్వాత మనం తప్పనిసరిగా కొనాల్సిన మరో అద్భుతమైన వస్తువు ధనియాలు. ధనియాలు అంటేనే ధనాన్ని ఆకర్షించేవి అని అర్థం. వీటిని కొనడం వల్ల అటు లక్ష్మీ కటాక్షంతో పాటు ఇటు ధన్వంతరి ఆశీస్సులతో ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. అక్షయ తృతీయ నాడు కొద్దిగా ధనియాలు తెచ్చి దేవుని ముందు ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రంలో ఉంచి కుంకుమతో పూజించాలి. పూజ సమయంలో ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. నమస్కారం. మీరు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్నో చోట్ల తిరిగినా ఫలితం లేదా? అయితే ఒక్కసారి శ్రీ శ్రీ భద్రకాళి వారాహీదేవి జ్యోతిష్యాలయం వారిని సంప్రదించండి. దేవి ఆరాధకులు మహాదేవస్వామిగారు మీ ఫోటో మరియు పేరు ఆధారంగా మీ సమస్యలకు గల కారణాలను విశ్లేషించి మంత్రశక్తి మరియు పూజా విధానాల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తారు. అది భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా కోర్టు సమస్యలు కావచ్చు. ఏదైనా సరే పరిష్కారం కోసం నమ్మకంతో ఇప్పుడే 901433938 నంబర్కు కాల్ చేయండి. మరుసటి రోజు ఆ ధనియాలను అదే వస్త్రంలో చిన్న మూటగట్టి మీ బీరువాలో డబ్బులు దాచే చోట లేదా గల్లాపెట్టెలో భద్రపరుచుకోవాలి. దీనివల్ల వృధా ఖర్చులు తగ్గి ధనాకర్షణ పెరుగుతుంది. ఒకవేళ గత ఏడాది పెట్టిన పాత ధనియాల మూట ఉంటే దాన్ని పారే నీటిలోగాని, పచ్చటి చెట్టు మొదట్లోగాని వదిలేసి ఆ స్థానంలో ఈ కొత్త మూటను పెట్టుకోండి. అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గవ్వలు, గోమతీ చక్రాలు చాలా ముఖ్యమైనవి. ప్రాచీన కాలంలో గవ్వలను డబ్బుగా వాడేవారు కాబట్టి ఇవి సిరి సంపదలకు ప్రతీకలు. అక్షయ తృతీయ నాడు 5, 11 లేదా 21 తెలుపు
లేదా పసుపు రంగు గవ్వలను కొని ఇంటికి తేవాలి. వాటిని గంగాజలంతో లేదా పసుపు కర్పూరం కలిపిన నీటితో శుభ్రం చేసి ఎర్రటి పూల మధ్య ఉంచి పూజించాలి. అలాగే విష్ణుమూర్తి సుదర్శన చక్రానికి ప్రతీకగా భావించే గోమతీ చక్రాలను కూడా ఈ గవ్వలతో పాటు లక్ష్మీనారాయణుల పటాల ముందు పెట్టి భక్తిగా పూజించాలి. పూజ పూర్తయ్యాక వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి పూజగదిలో లేదా లాకర్లో ఉంచుకుంటే అప్పుల బాధలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యంతో పాటు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక మన హిందూ సంప్రదాయంలో పసుపు కుంకుమలు ముత్తైదువల సౌభాగ్యానికి, దీర్ఘ సుమంగళి యోగానికి ప్రతీకలు. అక్షయ తృతీయ నాడు స్వచ్ఛమైన పసుపు కొమ్ములు కుంకుమకుంటే ఇంట్లో ఆటంకాలు తొలగిపోయి ఎల్లప్పుడూ శుభకార్యాలు జరుగుతాయి. ఇంటికి తెచ్చిన వెంటనే వీటిని ముందుగా అమ్మవారికి సమర్పించి పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, కుటుంబానికి ఆయురారోగ్యాలు కలగాలని మనసారా ప్రార్థించండి. ఆ తర్వాత ఇంటికి వచ్చే ముత్తైదువులకు లేదా పేద మహిళలకు తాంబూలంతో పాటు వీటిని దానంగా ఇస్తే అక్షయమైన పుణ్యం లభిస్తుంది. పసుపు ఇంటికి అదృశ్య రక్షణ కవచంలా ఉండి ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది. అందుకే ఈ పవిత్ర దినాన ఉదయాన్నే ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పచ్చటి మామిడి తోరణం కట్టడం ఏమాత్రం మర్చిపోకండి. బంగారం కొనలేనివారు చేయగలిగే అత్యంత గొప్ప పని మట్టికుండ కొనుగోలు. ఎండలు మండిపోయే ఈ వైశాఖ మాసంలో జలదానం అన్ని దానాలలోకెల్లా శ్రేష్టమైనది. అక్షయ తృతీయ నాడు కొత్త మట్టి కుండను తెచ్చి కడిగి పసుపు కుంకుమలు పూలతో అలంకరించాలి. అందులో స్వచ్ఛమైన నీటిని నింపి కొద్దిగా వట్టివేర్లు లేదా ఏలకులు వేసి దేవుని ముందు ఉంచాలి. ఆ తర్వాత దానిని పేదలకు లేదా దాహంతో ఉన్నవారికి దానం చేయటం వల్ల అనంతమైన పుణ్యఫలంతో పాటు పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. కుండను దానం చేయలేనివారు కనీసం ఇంటి ముందు చలివేంద్రం ఏర్పాటు చేసినా లేదా పక్షుల కోసం మేడమీద మట్టి పాత్రలో నీళ్లు కొన్ని గింజలు పెట్టినా లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. ప్రాణుల దాహం తీర్చడం కన్నా గొప్ప పూజ ఈ సృష్టిలో మరొకటి లేదు. అలాగే సృష్టిలో మొదటి ధాన్యంగా యజ్ఞయాగాదులలో పవిత్రంగా వాడే యవలను అక్షయ తృతీయ నాడు కొనడం అత్యంత శుభప్రదం. సాక్షాత్తు విష్ణు బ్రహ్మలకు ప్రతిరూపమైన వీటిని ఇంటికి తెచ్చి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ దేవునికి భక్తిగా సమర్పించాలి. ఆ తర్వాత వాటిని పసుపు వస్త్రంలో మూటగట్టి ఈశాన్యం మూలలో ఉంచితే ఇంటి వాస్తుదోషాలన్నీ తొలగిపోతాయి. దీనితో పాటు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామరగింజల మాలను కొని పటాలకు అలంకరించినా లేదా ఆ మాలతో లక్ష్మీ మంత్రాలు జపించినా అమ్మవారి కటాక్షం వెంటనే సిద్ధిస్తుంది. ఇవి చాలా తక్కువ ధరకే లభించినా ఇవి ఇచ్చే ఆధ్యాత్మిక ఫలితం మాత్రం కోట్ల విలువైన బంగారంతో సమానం. వింతగా అనిపించినా మన పెద్దలు చీపురును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తారు. అక్షయ తృతీయ నాడు కొత్త చీపురు కొనడం వల్ల ఇంట్లోని దరిద్ర దేవత శాశ్వతంగా బయటికి వెళ్లిపోయి సిరి సంపదల మహాలక్ష్మి ప్రవేశిస్తుందని ప్రగాఢ నమ్మకం. ఈ కొత్త చీపురును దేవుని గది, వంటగదిలో కాకుండా బయటివారి కంటపడని చోట భద్రంగా పడుకోబెట్టి ఉంచాలి. అలాగే కాస్త స్తోమత ఉన్నవారు రాగి, ఇత్తడి లేదా పంచలోహాలతో చేసిన శ్రీయంత్రం లేదా కుబేర యంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు. అమ్మవారికి అత్యంత ఇష్టమైన ఈ యంత్రాన్ని ఇంటికి తెచ్చి పంచామృతాలతో అభిషేకం చేసి ప్రాణప్రతిష్ఠ చేసుకుని ప్రతిరోజు కుంకుమతో పూజిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎప్పటికీ లోటే ఉండదు. ఇక బంగారం కొనేంత బడ్జెట్ లేనివారు ఒక చిన్న వెండి వస్తువునైనా కొనుగోలు చేయవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి మనస్సుకు కారకుడైన చంద్రుడికి, భోగభాగ్యాలనిచ్చే శుక్రుడికి ప్రతీక. కాబట్టి ఒక చిన్న వెండి నాణెం, ప్రమిద, నైవేద్యం గిన్నె లేదా కనీసం ఒక వెండి పువ్వు కొని పసుపు నీటితో కడిగి పూజలో పెట్టినా జాతకంలో శుక్రబలం పెరిగి ఆర్థిక స్థిరత్వం సిద్ధిస్తుంది. అయితే కేవలం వస్తువులు కొంటేనే అదృష్టం వస్తుందనుకోవటం పొరపాటు. ఆ రోజు మన ప్రవర్తన కూడా అత్యంత ముఖ్యం. రోజంతా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. భార్యాభర్తలు గొడవపడకూడదు, పిల్లలను తిట్టకూడదు, అబద్ధాలు, మోసాలకు ఆమడ దూరంలో ఉండాలి. కోపం, అసూయ, ఏడుపు ఉండే ఇంట్లోకి లక్ష్మీదేవి పొరపాటున కూడా అడుగుపెట్టదు.
కాబట్టి ఇల్లు కడిగి ముగ్గులు పెట్టుకున్నట్లే మన మనసును కూడా స్వచ్ఛంగా ప్రశాంతంగా కడుక్కోవాలి. పండుగ నాడు ఉదయం సాయంత్రం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో తప్పక దీపారాధన చెయ్యాలి. నిరుపేదలకు అన్నదానం, వీలైతే కొత్త బట్టలు దానం చేస్తే అక్షయమైన పుణ్యం లభిస్తుంది. పూజామందిరంలో ప్రశాంతంగా కూర్చుని శ్రీ సూక్తం, విష్ణు సహస్రనామాలు లేదా లలితా సహస్రనామాలు పఠించండి. అమ్మవారిని పసుపు, కుంకుమ, పూలతో అందంగా అలంకరించి పాలు, నెయ్యి, పాయసాన్ని భక్తితో నైవేద్యంగా సమర్పించండి. పక్కవారు బంగారం కొన్నారని బాధపడకుండా ఉప్పు, ధనియాలు, పసుపు లాంటి పవిత్ర వస్తువులతో ఈ పండుగను సంతోషంగా జరుపుకోండి. నిష్కల్మషమైన భక్తితో ఆరాధిస్తే కరుణామయి అయిన లక్ష్మీదేవి మీ ఇంటిని ఇలవైకుంఠంగా మారుస్తుంది. ఈ అక్షయ తృతీయ మీకు ఆయురారోగ్యాలు, సకల సిరిసంపదలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి ఈ అక్షయ తృతీయకు మీరు ఏమీ కొనాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.